హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఒక డిష్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని. అండ్ ఇదో నా ఫ్రెండ్ రాజీ, మా పెద్ద అత్తయ్య. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ కూడా కాదు, మేమిద్దరం బెస్ట్ బడీస్ అనమాట, జాంజిరి దోస్తులు అనమాట. అత్తయ్య సే హాయ్ టు మా ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు అత్తయ్య. హాయ్. మా అత్తయ్య వాళ్ళ అక్క అనమాట. సో మేము రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంతా అనమాట. ఇది చూడండి, మేము ఏం డిష్ చేస్తున్నాం అంటే పాతకాలం నాటి కరివేపాకారం అంటే పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారని చూపిస్తాం మీకు. ఇప్పుడు ఎవరికైనా ఫీవర్ ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా, నోటికి మంచి రుచిగా తినాలనిపించిన ఇడ్లీలో మంచి స్టఫ్ అనమాట. ఇడ్లీలో నంచుకోవడానికి మంచి ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటది. సో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను చూపిస్తున్నాను. దీన్ని గోరింటాకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, కరివేపాకు అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి పప్పులో కాలేసింది కాబట్టి పప్పులో కాలు రాజు వేసిన తర్వాత నేను వేసాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, చిన్నులపాయలు. ఫస్ట్ ఏం చేయాలమ్మమ్మ? ముందర ధనియాలు వేసుకోవాలా అక్క? ధనియాలు అంటే ఎండుమిర్చి వేస్తావేంటి అక్క రాజక్క? ఏంటి రాజీ, వీడియో కోసం రెడీ అయ్యావా? నేను రోజు స్నానం చేస్తాను. అవునా, నేను ఇంకా 10 డేస్కి ఒకసారి స్నానం చేస్తాను అనుకున్నానే. మంచిగా రెడీ అయ్యావులే. మా అత్తయ్య చూడండి ఎంత సీరియస్గా చేస్తుందో, వంటల మీద యుద్ధం చేస్తున్నట్టు. అమ్మమ్మ వంటలు బాగా చేసింది. మా అత్తయ్య పప్పుచారు సూపర్గా పెట్టిద్ది. అండ్ దోసకాయ, ఎండు చేపల కర్రీ సూపర్గా చేస్తుంది. ఈసారి మీకు ఎండు చేపల దోసకాయ కర్రీ ఎలా చేస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ అమ్మమ్మ అది పక్కన పెట్టుకోవాలా? ఇవి వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవి ఆల్రెడీ మా ఫ్రై అయిపోయినాయి. కొంచెం దోరగా వేసుకోవాలా? ఇట్లా అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలా? వేయించేటప్పుడు లేట్గా వేయించుకోవాలి. దీంట్లో పోసేటప్పుడు అన్ని కలిపి పోసుకోవాలి. ఓకే, అంటే ధనియాలు తర్వాత జీలకర్ర అలాగా, తర్వాత మిరగాయలు, ఇంకా ఇవన్నీ మెదిగిన తర్వాత చిన్నులపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఓకే, తోటి పాటు ఉప్పు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మా అత్తయ్య అసలు క్లారిటీగా చెప్తుంది అనమాట. అంటే నాలాంటి దానికైతే వంటలు రావు, వీళ్ళు చెప్పేది విని నేను చేయాలి. ఫస్ట్ నేను ఫేస్ చూపిస్తారా? నా ఫేస్ చూపించాను కానీ నా ఫేస్ చూపిస్తే వీడియో ఎవరు తీస్తారు పాప? ఓకే, నెక్స్ట్ జీలకర్ర. సరిపోయిందా జీలకర్ర? ఇంకొంచెం జీలకర్ర ఇంకొంచెం వేసేదా? ఏం రాజు, జీలకర్ర ఎక్కువ వేస్తే మీ ఇంట్లో అయిపోయింది అనుకుంటున్నా. ఏంటి కొంచెం వెయ్యి, పర్లేదు. చూడమ్మా, చాలా అక్కర్లేదు రాజు. ఓకే, ఆపేసి అయితే అన్నమాట. జీలకర్ర కూడా ఏగిద్ది చిటాపట అన్న. చిటపట అయ్యే వరకు. ఓకే, చిటపట అయ్యే వరకు వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసింది. నెక్స్ట్ అత్తయ్య సరిపోతుంది. ఇప్పుడు మిరపకాయలకి ఆయిల్ వేయాలా? ఓకే ఓకే, వేయండి అత్తయ్య. కొంచెం అవి జస్ట్ ఫ్రై అవ్వడం కోసమేనా ఆయిల్? ఓకే, ఒక 3 స్పూన్స్ ఆయిల్. నెక్స్ట్ కూరలు చేసేటప్పుడు అయితే అయినాయి అత్తయ్య, ఫ్రై అయినాయి. ఇంకా కావాలా? ట్రాన్స్ఫర్ ఎండుమిర్చి అయితే సరిపోయిందా? తర్వాత నెక్స్ట్ కరివేపాకు. మొత్తమైనా గోరింటాకు లాంటి కరివేపాక.
ఫ్రెష్గా ఇప్పుడు అమ్మ చెట్టు నుంచి కోసుకొచ్చింది. మంచి వావ్. fresh కరివేపాకు. చిట్టపట్ట చిట్టపట్ట మంచి సౌండ్ వస్తుంది రాజీ పాప. బాగుంది. నైస్. అనవన దీనికి పట్టిద్ది కదా. ఇంకా ఆయిల్ అవసరం లేదా అత్తయ్య? ఇంకేం అవసరం లేదు. ఇంకా ఆయిల్ వద్దా? ఓకే. చిన్నులపాయలు కూడా వేపాలా? చిన్నపాయలు వేపాల్సిన అవసరం లేదు. ఇది బాగా డ్రై రోస్ట్ అందులో ఉన్న వాటర్ అంతా పోవాలేమో కదా. చిట్టపట్టం వలని కొద్దిగా డ్రై అయ్యిద్ది కదా అంతవరకు. అమ్మ ఎండబెట్టిద్ది అత్తయ్య. కొంతమంది ఎండబెట్టి ఫ్రై చేస్తుంది. ఇట్లా కొంతమంది ఏమో అప్పటికప్పుడు ఫ్రెష్ గా అప్పటికప్పుడు కావాలంటే వాసన వచ్చింది బాగా. స్మెల్ కారం బాగా స్మెల్ వచ్చిందంట పచ్చిదాన్ని. అది ఎందుకైతే స్మెల్ అంతా పోయిద్ది కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఎండిపోతే వేస్ట్ కాకుండా కారం కారం. ఓకే. వెనక ఎండు కరివేపాకు తెచ్చుకొని ఈ కరివేపాకు కూడా మత్తే మామూలుగా వంటల్లో కానీ తీసుకొచ్చింది. ఏంటో నాకు మా రాజీకి ఇప్పుడు కరివేపాకు కారం తినాలనిపించింది అనమాట. అందుకని కరివేపాకుని చూసి అత్తయ్య మీరే చేయండి, మీరు బాగా చేస్తారని చెప్పి మా అత్తయ్యతో చేపిస్తున్నాం కరివేపాకు కారం. ఇడ్లీలు ఉన్నాయి, అలా నంచుకొని తింటాము. ఫ్రెండ్స్ ఇదిగో మా రాజీ చెప్తుంది స్మెల్ కూడా ఏంటిదబ్బా స్మెల్ బాగా వస్తుంది. వీడియోలో కూడా ఫీల్ అవ్వాలా వాళ్ళు, మీరు కూడా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుందంట. టేస్ట్ స్మెల్ కూడా వీడియో ద్వారా కూడా వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది అంటే కదా అప్పుడు అనిపించింది. అంతేనా? ఇవి ఉండని పొయ్యి మీదే ఉంచాలా? ఆరిపోయే వరకు అట్లాగే పెట్టాలి. కట్టగలగల. ఓకే. స్టవ్ అయితే ఆపేసేయాలా? ఇప్పుడు ఇవైతే చల్లారిపోయాయి. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సీ జార్లో తడి ఉండకూడదు. తడి ఉంటే మళ్ళీ కారం పాడైపోతుంది. కారం పాడైపోతుంది. తడి లేకుండా తీసుకోవాలి. ఓకే. ఉప్పు ఎంత పడుతుంది? తర్వాత వేద్దాం ఉప్పు. చిన్నులపాయలు తర్వాత ఫస్ట్. ఓకే. ఓన్లీ ఇవి డ్రై రోస్ట్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. ఏంటి సౌండ్ రావట్లేదు అంటుంది మిక్సీ. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చింతపండు వేసారు అత్తయ్య? చింతపండు, చిన్నులపాయలు. ఓకే. మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేద్దాం అత్తయ్య. స్మెల్ బాగా వస్తుంది అబ్బా. ఆ పౌడర్ వరకే స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసాక ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి పైన సో కరివేపాకు వేసుకొని ఇంకొకసారి ఫైనల్లీ మన కరివేపాకు కారం రెడీ అవుతుంది అనమాట. చూడండి ఫైనల్లీ కరివేపాకు కారం రెడీ అయిపోయిందో. మంచిగా కరివేపాకు కారం అయితే రెడీ అయింది. దీన్ని టేస్ట్ చేద్దామా? హౌ ఇస్ ఇట్? బాగుందా? ఇప్పుడు మధ్యలో తినడానికి ఇడ్లీయా రైసా? ఇడ్లీ ఉన్నాయి. ఇడ్లీలో తిందామా? ఇప్పుడు వేడి వేడి కరివేపాకు కారంలోకి చల్లారిపోయిన ఇడ్లీ వేసుకొని తిందామా? అందరం టేస్ట్ చేద్దామా? సో ఇట్లా తీసుకున్న దాన్ని అమ్మమ్మ డబ్బాలో పెట్టుకోవాలా? డబ్బాలో పెట్టుకుంటే స్మెల్. ఇప్పుడు ఎంత తింటామో అంత పక్కన పెట్టేసుకొని తర్వాత డబ్బాలో పెట్టుకుంటా. గిన్నెలో వేసాము. కొంచెం ఉప్పు తక్కువ అయితే కలిపాము. సో ఇదైతే కొంచెం డబ్బాలో పెట్టుకుంటే ఆరిపోయాక ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. ఇప్పుడు టేస్టింగ్ టైం రాజీ. వచ్చండి టేస్టింగ్ టైం. పప్పు ఏం చేస్తారు? నెయ్యి శనగపప్పు మస్ట్ అండ్ షుడ్. నాకు నెయ్యి కావాలబ్బా. కొబ్బరి తురుము బట్టి ఉప్పు వీడియో. అదే నెక్స్ట్ వీడియోలో శనగపప్పు కారం చేద్దామా? నెయ్యి పాపా వదిలిపెట్టమంటారా? మా అత్తయ్య సూపర్ గా చేస్తుంది. నాకు మా అత్తయ్య చేసే వాటిలో పప్పు చారు, ఉప్పు చేపల ఫ్రై అంటే సూపర్ ఇష్టం అబ్బా. రాజీ నువ్వు తిన్నావు ఎప్పుడైనా ఉప్పు చేపలు? ఎట్లుంది టేస్ట్?
బాగుందబ్బా. నాకు చట్నీ పందిలాగా నువ్వే తింటావా? చట్నీ రాపేడా మంచిగా బాగుందా? బాగుంది. పక్కన ఇంట్లోనే భోజనాలు, మనమే ఇవి తింటున్నావా? ఈరోజు అందరికి భోజనాలు. సూపర్. చాలా బాగుంది అమ్మ, బాగుంది. అమ్మమ్మకి కూడా చూపించు, చేసిన అత్తయ్యకి పెట్టవా? నాకు నాకు పెట్టుకుంటే కారం నాకైతే నచ్చిందే. బాగుంది. ఇంకోటి అన్నంలో కూడా తినొచ్చు, బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రాజీ మొత్తం నువ్వే తినేసే. ఓకేనా? రాజీ మొత్తం శనగ నువ్వే తినే, బాగా నాకు ఇంట్లో? పెట్టద్దులే రాజీ. శనగపప్పు ఉండే ఇంట్లో శనగపప్ప చూడాలమ్మమ్మ టేస్ట్ బాగుంది. ఒకసారి. ఓకే బాయ్ ఫ్రెండ్. ఒకసారి నెక్స్ట్ నేను వద్దు బాయ్ బాయ్.